సిద్ధం సభలు పూర్తయ్యేలోపు దాదాపుగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేయాలనుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు ఖరారైన సీట్లు దాదాపుగా ఫైనల్ అని చెబుతున్నా కూడా అక్కడక్కడ మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. కొన్ని స్థానాలకు ఇంకా అధికారిక ప్రకటనలు విడుదల కాకపోవడంతో సిట్టింగుల్లో భయం ఉంది. మరోవైపు జగన్ మాత్రం 2-3 స్థానాలను ఖరారు చేసి లిస్టులు విడుదల చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి లిస్ట్ మరొకటి బయటకొచ్చింది. కర్నూలు లోక్సభ స్థానం బివై రామయ్య, అమలాపురం లోక్సభ స్థానం రాపాక వరప్రసాదరావు, రాజులు అసెంబ్లీ స్థానం గొల్లపల్లి సూర్యారావు, కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాజీవ్ కుమార్ స్థానంలో బివై రామయ్యకు అవకాశమిచ్చారు సీఎం జగన్. అమలాపురంలో ఎంపీ చింత అనురాధ స్థానంలో రాపాక వరప్రసాద్కు ఛాన్స్ దొరికింది. రాపాక ప్రాతినిధ్యం వహిస్తున్న రాజులు అసెంబ్లీ స్థానం గొల్లపల్లికి వెళ్లింది. 2019 ఎన్నికల్లో జనసేన టికెట్పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవల 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేయగా ఆ లిస్టులో మాత్రం రాపాక లేరు. ఆయనపై జనసేన ఫిర్యాదు చేయకపోవడంతో వేటు నుంచి తప్పించుకున్నారు రాపాక. తనకు ఎంపీ సీట్ ఇచ్చినా తిరిగి రాజోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయమన్నా కూడా తాను సిద్ధమని ఇటీవల ప్రకటించారు ఆయనకు అనూహ్యంగా ఎంపీ సీటు లభించింది. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి రాపాక వరప్రసాద్ వైసీపీ టికెట్పై లోక్సభకు పోటీ చేయబోతున్నారు.